మీరు చూస్తుంది పలివెల గ్రామంలోని శ్రీ కొప్పేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం అమలాపురంకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అతి ప్రాచీనమైన దేవాలయం. ఈ దేవాలయం అగస్తేశ్వరుడు శివుని కోసం తపస్సు చేయగా శివుడు అమ్మవారితో స్వయంభూగా వెలిసిన దేవాలయం. చూడండి, అతి పురాతనమైన కట్టడం. స్వామి వారి వాహనములు, మండపములు. మీరు చూస్తుంది దేవాలయం, పురాతనమైన దేవాలయం. అగస్తేశ్వర దేవాలయం అంటారు, అదే కొప్పేశ్వర స్వామి దేవాలయం అంటారు. స్వామివారు ఇక్కడ కొప్పుతో వెలిశారు కాబట్టి కొప్పేశ్వర స్వామి అంటారు. మీరు చూస్తుంది అదే దేవాలయంలో ఉన్న పాప విమోచన స్వామివారు. ఈ స్వామిని చూడగానే ఎటువంటి పాపమైనా భస్మం అవుతుందట. అదిగో చూడండి, నమస్కరించుకోండి, ఓం నమః శివాయ అని చెప్పండి. దేవాలయంలోని శిల్పాలు, మేధా దక్షిణామూర్తి స్వరూపం. అదిగో అరుణాచలం స్తంభం, అర్ధనాశ్వర రూపం. ఈ దేవాలయం చూడచక్కమైన శిల్పాలు ఉంటాయి. అతి పురాతనమైనది. 7 మండపాలతో విరజిల్లుతూ ఉంటుంది. 7 మండపాల్లో ఒక్కో రోజు ఒక్కో మండపంలో కళ్యాణం చేస్తారు స్వామివారికి. స్వామివారు అమ్మవారు చూసి తరించండి. కొప్పేశ్వర స్వామి దేవాలయం. అగస్తేశ్వరుడు తపస్సు మెచ్చి స్వామివారి ఇక్కడ వెలిశారు. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయం తప్పక దర్శించండి ఒక్కసారైనా. స్వామివారి నందివాహన విగ్రహం అత్యంత అద్భుతంగా రాతి కట్టడంతో ఉంటుంది. అగస్తేశ్వరుడు తపస్సుకు వచ్చి ఇక్కడ వెలిశారు కాబట్టి అగస్తేశ్వరుడు గాను, కొప్పుతో వెలిశారు కాబట్టి కొప్పేశ్వర స్వామి గాను స్వామిని పిలుస్తారు. అతి పురాతనమైన దేవాలయం. చూసి ధరించండి. అదిగో స్వామివారి కొప్పు. ఆ పైన ఉన్న కొప్పుతో స్వామివారు ఉంటారు, జటాజూటంతో కొప్పు. ఓం నమః శివాయ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.